పహల్గాంలో ఉగ్రవాదులు టూరిస్టుల మీద కాల్పులు జరిగినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒకటే రచ్చ, యుద్ధం యుద్ధం యుద్ధం. పాకిస్తాన్లో మీద యుద్ధం చేయాలి, వాళ్ళని సర్వనాశనం చేసేయాలి. వాళ్ళంత ఆఫ్టర్ ఆల్ మనం ఏనుగు లాంటి వాళ్ళం, వాళ్ళు దోమ లాంటి వాళ్ళు. నిమిషాల్లో కూడా వాళ్ళని తేల్చేస్తాం. మనం బలం ముందు వాళ్ళ బలం ఎంత. ఇలాగ సోషల్ మీడియాలో వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల కంపారిజను, మన దగ్గర ఉన్న ఆయుధాల కంపారిజను, ఒక టేబుల్ వేసి మనం వాళ్ళకంటే చాలా ఎక్కువ పవర్లో ఉన్నాం, వాళ్ళ సైన్యం తక్కువ ఉంది, మనది ఎక్కువ ఉంది అని చెప్పేసి ఒకటే రచ్చ రచ్చ. ఒక విధంగా గవర్నమెంట్ని వీళ్ళందరూ కూడా ఫోర్స్ చేస్తున్నారు గో ఫర్ వార్ అని. నిజంగా వార్ జరిగితే ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి సరిగా అవగాహనలో ఉండదు. మరి ఎంత చేస్తున్నప్పుడు, జనాలు ఎంత అనుకుంటున్నప్పుడు, మరి ఈ బీజేపీ గవర్నమెంటు ఆ జరిగిన మర్నాడే ఎందుకు యుద్ధాన్ని ప్రకటించలేదు? ఇది ఆలోచించాలి కదా. మనకంటే వాళ్ళు చాలా ఆలోచిస్తారు. మనం యూట్యూబర్లోనూ ఇవి మీడియాలో ఉన్న వీళ్ళందరూ కూడా యుద్ధం యుద్ధం అన్నట్టు వాళ్ళు ఎందుకంటారు లేదు అంటే వాళ్ళకి తెలుసు యుద్ధం అంటూ జరుగుతుంది, ఏమో జరుగుతుందో. ఇక్కడ చిన్న పెద్ద ఉన్న దేశాల యుద్ధం అని కాదు ఇక్కడ ప్రశ్నే. ఇప్పుడు కిమ్ ఉన్నాడు, కొరియా ఎంత దేశం, ఎంత మరి దేశం. అమెరికానే మరి అడలెత్తిస్తున్నాడే వాడు. అదెందుకు ఆలోచించరు? పాకిస్తాన్ చిన్న దేశం, మంది చాలా పెద్ద దేశం. ఒక్క దెబ్బకి లేపేయించాళ్ళు అందరు. ఇంతకుముందు యుద్ధం జరిగినప్పుడు ఓడిపోయారు అంటే అది వేరు. ఒకప్పుడు మనం పాకిస్తాన్ మీద గెలిచాం, చైనాతో ఓడిపోయాం. ఇప్పుడు రోజులు మారాయి. ఇప్పుడు ఆయుధాల వ్యవహారం కూడా మారిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది యుద్ధంలోనూ. అసలు యుద్ధం అంటూ మొదలైతే ఎంతకాలం జరుగుతుందనేది ఎవరికి తెలియని ప్రశ్నగా ఉంది అసలు. ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం అంటూ జరిగితే అది ఎన్ని రోజులు జరుగుతుందనేది ఒక ఎస్టిమేషన్ ఉండాలి. ఆ అన్ని రోజులు మన దేశం విత్ స్టాండ్ కాగలదా అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు చైనా కానీ పాకిస్తాన్ కానీ అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు. పాలకుడు ఇది మిలిటరీ వ్యవహారంగా ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడ ఓడినా గెలిచినా కానీ వాళ్ళే ఉంటారు ఎంతకాలం అయినా కానీ. అక్కడ సెటప్ అది ఆ దేశాలది. మన దగ్గర అలా కాదు. మన దగ్గర ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది. మనకు నచ్చబోతాం ఇంకోళ్ళని చేస్తాం. ఇప్పుడు ఒక యుద్ధం చేస్తాం మనం పాకిస్తాన్తో, అది 10 రోజులు జరుగుతుందేమో. జరగకూడదని ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు రష్యాను యుక్రెయిన్ వారు సంవత్సరం పైన అయింది. యుక్రెయిన్ ఎంత దేశం, అసలు ఎంత దేశం. రష్యా ఎన్నో రెట్లు పెద్దది. అది గొప్ప దేశం, పెద్దది. అసలు సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ని జయించిన దేశం అది. అటువంటిది ఇప్పుడు యుక్రెయిన్ ఎందుకు పట్టలేకపోతుంది? వాళ్ళకి అమెరికా అండదండలు ఉన్నాయి, తర్వాత యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళ సపోర్ట్ వచ్చారు. వాడు ఇన్నాళ్ళైనా యుద్ధం చేస్తున్నాడు. మరి సంవత్సరం పాటు యుద్ధం చేయగలిగిన సత్తా రష్యాకు ఉంది, మరి మనకుందా అనేది ఒకటి ఆలోచించాలి. ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే మనకి ఎవరు సపోర్ట్ వస్తారు, మనకు ఆయుధాలు ఎవరు సప్లై చేస్తారు దీని మీద క్లారిటీ లేదు. కానీ పాకిస్తాన్కి మాత్రం చైనా వాడు వచ్చాడు అనుకోండి, వాటి మీద హ్యాపీని. ఎన్ని రోజులు జరుగుతుంది ఆ యుద్ధం? అప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. మన డబ్బు అంతా కూడా యుద్ధానికే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నూనె 200 ఉంటుంది, అప్పుడు 1000 రూపాయలు అవుతుందంటే కిలో బియ్యం 500 అయిపోతుంది 70-80 నుంచి. అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఈ జనం ఏమిటంటే ఇప్పుడు యుద్ధం అన్న వాళ్ళే నిజంగా యుద్ధానికి వెళ్ళి ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అయిపోయి దేశంలో ఖర్చు అంతా ఈ మిలిటరీకి ఖర్చు పెడితే దేశంలో అంతా కూడా రేట్లు పెరిగిపోయితే అప్పుడు వీళ్ళందరూ మళ్ళీ దుమ్మెత్తిపోసేది ఈ గవర్నమెంట్ని. వాళ్ళు వెంటనే ఇవన్నీ మర్చిపోతారు. ఏమిటి ఇంత పెరిగిపోయింది, దేశం ఇదైపోయింది, సర్వనాశనం అయిపోయింది, అసలు వీళ్ళ మూలాన్ని అంటూ అపోజిషన్ వాళ్ళు కూడా మొదలుపెట్టారు. ఇది బుర్రలోకి ఎక్కి జనాలు నెక్స్ట్ ఇయర్కి ఏం చేస్తారు, నెక్స్ట్ ఎలక్షన్కి ఇక ఉన్న గవర్నమెంట్ తీసేసేసి ఇంకో గవర్నమెంట్ తెచ్చేస్తారు. అప్పటికే సగం నాశనం అయిపోయింది దేశం. యుద్ధం అంటూ వస్తే వాడు యుద్ధంలోనే ఎడుతాడు, మన ఇంటికి వచ్చి ఎడుతాం. అది 100 ఏళ్ళు ఎకానమీ వెనక్కి వెళ్ళిపోతుంది.
మనం ఏమీ పెద్ద గొప్ప దేశం కాదు, అభివృద్ధి చెందుతున్న దేశం. మనం ఇంకొక 50 ఏళ్ళైనా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటాం, అప్పులు తెచ్చుకుంటూనే ఉంటాం. మంది నిజానికి ఒక పేద కంట్రీ కంటే కొద్దిగా బెటర్ అంతే తప్పించి మనం ఏమో పెద్ద సూపర్ కాదు. ఇటువంటి సమయంలో యుద్ధం చేసి ప్రొలాంగ్డ్ వార్ అయితే అది దేశంలో రేట్లన్నీ పెరిగిపోతే ఈ జనాల తిరుగుబాటు కూడా వెంటనే ఈ దేశాన్ని తీసేసి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక పార్టీని పెడతాయి వీళ్ళు. ఇటువంటి అప్పుడే అందుకని చెప్పేసి ఈ ప్రభుత్వాలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. యుద్ధం ప్రకటిస్తే ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలుసు. ఇవన్నీ డ్రిల్లింగ్ చేస్తుంటారు. అక్కడ వీళ్ళు మోహరించారు, అంతా పాక్ బోర్డర్ వాళ్ళు మోహరించారు. ఇప్పుడు ఒకటి యుద్ధం అయిందనుకోండి, మన దగ్గర ఏదో 100 బాంబులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర 50 ఉన్నాయంటారు. మనం ఓ 10 వేస్తాం వాళ్ళ మీద, పాకిస్తాన్ మటాషి, వాళ్ళకి 5 వేస్తారు మన మీద. ఏమవుతుంది? మనం సగం మటాషి అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు చైనా కూడా చాలా దిద్దుడికి మీద భారత్ మీద ఎందుకు రాలేకపోయింది యుద్ధం వాళ్ళకి తెలుసు. వాళ్ళు 10 వేస్తే మనం 5 వేస్తాం. మనం ఓడిపోవచ్చు కానీ వాళ్ళు నష్టపోతాం. కాబట్టి ఇది నష్టం అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది తప్పితే గెలుపు ఓటమిది కాదు. దేశం ఎకానమీ అధోగతి పాలైపోయి ఎక్కడికో పోతుంది అసలు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆలోచించకుండా గుర్తున్న యూట్యూబ్లో మనకి ఎన్ని వార్ హెడ్స్ ఉన్నాయి, ఎక్కడ ఉంది బ్రహ్మోస్ ఉంది, ఇవన్నీ దెబ్బ కొడితే వెళ్ళిపోతే అది 400 రేంజ్ అని చెప్పి చెప్పడం కాదు. అసలు జనాల్ని ఏమిటంటే వీళ్ళందరూ రెచ్చగొడుతున్నారు యుద్ధం చేయాలి మనం అని. ఈ జనాలు ఏమిటి అత్యంత వాళ్ళు చేశారా మన ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి ప్రతిసారి ఎలా చూస్తే మనం ఎలా ఊరుకుంటాము, మనం పాకిస్తాన్లో తాడోపేడో తేల్చుకోవాలి ఇలా మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. కానీ ఆలోచించారు ఫ్యాక్ట్, దానికి వేరే మార్గాలు అన్వేషించాలి. ఈ టెర్రరిజంని అంతం చేయాలంటే ఏం చేయాలి, అసలు ఎలా చేయాలి అనేది ఆలోచించి చాలా జాగ్రత్తగా చేయాల్సి తప్పితే మనం ఊరికి అందరూ కూడా రెచ్చగొట్టేసి యూట్యూబర్స్ అందరూ కూడా న్యూస్ ఛానల్స్ను యుద్ధం చేయాలని ఆర్మీ వాళ్ళని పాత వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అలా చేశారు ఇలా చేశారు మనం ఇలా చేయాలి ఏంటి ఈ రప్చర్ అంతా అసలు యూట్యూబ్లో నిజాన్ని అందారంలో నెట్టి అడ్డగోలుగా ఏదో చెప్పేసి మూర్ఖులు చేసి వాళ్ళందరినీ కూడా యుద్ధం చేస్తే బెటర్ అని చెప్పి చేస్తారు. ఇప్పుడు ఆఖరికి వాళ్ళు యుద్ధం చేయలేదనుకోండి, ఈ గవర్నమెంట్ చేతకాంతిగా ఉంది, వాళ్ళకి బుద్ధి చెప్పలేకపోయింది అంటూ ఇలా కబుర్లు కూడా మొదలుపెడతారు. అసలు వాస్తవ పరిస్థితులు ప్రజలకి ఎవరు చెప్తున్నారు, యుద్ధం జరిగితే ఏమవుతుందనేది మనం ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. అక్కడ యూక్రెయిన్ని చూస్తూనే ఉన్నాం ఏం జరుగుతుందో. ఎవరికి సపోర్ట్ వస్తారు, యుద్ధం మొదలైతే కానీ తెలియదు. ఒకళ్ళ సపోర్ట్ తోటి మనం ఎంతకాలం చేస్తాం. ఆ తర్వాత ఇప్పటికే అప్పులు భారత్తో మనం ఉన్నాం. ఇంకెన్ని అప్పులు తేవాలి, ఈ అప్పులన్నీ ఎప్పుడు తీరుతాయి అసలు? ఏమైనా ఒక క్యాల్కులేషన్ అంటూ ఉండాలి కదా. అందుకని చెప్పే గవర్నమెంట్ తొందరపడదు ఈ విషయంలో, చాలా జాగ్రత్తగా చూసి వెళ్ళాలి. ఈ జనం ఏమిటంటే ఇప్పుడు యుద్ధం అన్న వాళ్ళు ఈ గవర్నమెంట్ యుద్ధం చేస్తే నెక్స్ట్ ఎలక్షన్కి ఇల్లు ఉండవు, అది మాత్రం ఖాయం. ఎందుకంటే చెప్పారు కదా, ముందర 500 అయిపోతుంది, బియ్యం 500 అయిపోతుంది, ఎంత రేట్లన్నీ వెళ్ళిపోతాయి, జనాల దగ్గర డబ్బులు ఉండవు, ఇక పేదరికం కాము రకరకాలు 100 ఏళ్ళు వెనకాయ పోతా ఉంటాయి. అది గుర్తించకుండా యుద్ధం చేయండి అంటే ఏమిటి? ఈ రెచ్చగొట్టే వాళ్ళందరూ కూడా చెప్పండి అసలు యూట్యూబర్లు అందరూ యూట్యూబ్లో అసలు ఊరికే కంపారిజన్ అనవసరం. వాళ్ళ దగ్గర ఎంత ఉంది దానికి ముందు యుక్రెయిన్ దగ్గరే ఉంది, అసలు ఇప్పుడు పాకిస్తాన్ దగ్గరే అంతే ఉంది. వాళ్ళకంటే బెటర్ పాకిస్తాన్ యుక్రెయిన్ కంటే. మనం 10 దెబ్బలు కొడితే 5 దెబ్బలు కొడతాడు, 5 దెబ్బలు చాలు మనకు. అది విషయం ఆలోచించాలి. వాళ్ళ దగ్గర వాళ్ళే ఉంటారు, మళ్ళీ యుద్ధం గెలిచినా ఓడిపోయినా ఆర్మీ చీఫే ఉంటాడు, ఆడే ఉంటాడు. కానీ మన దగ్గర వీళ్ళు ఉంటారు, మోడీ ఉండరు, వీళ్ళు ఉంటారు, నెక్స్ట్ కూడా. అది అక్కడికి ఇక్కడికి కూడా తేడా. వాళ్ళు ఏదైనా చేస్తారు, మనం చేయలేము. అది మిలిటరీ పాలనలో ఉంది, అదేమో ప్రజాస్వామ్యంలో. కాబట్టి వాళ్ళకు చాలా ఆలోచించి జాగ్రత్తగా చేస్తారు. అందుకనే ఇప్పటివరకు కూడా వారికి వెళ్ళలేదు. కాబట్టి జనాలు కూడా సంయమనం పాటించి అసలు మనం యుద్ధం చేయాలా వద్దా అని చెప్పేసి ఆలోచించుకోవాలి. కానీ ఇలా చెప్పటం అనేది జరగటం లేదు, ఫ్యాక్ట్. అంతే ఊరికే రెచ్చగొట్టడం, జై భారత్ డౌన్ పాకిస్తాన్ వాళ్ళని నిలివేయాలి అంటే అంత ఈజీగా కుదరదు. ఇప్పుడు యుద్ధాలు, పూర్వం యుద్ధాలు వేరు, ఇప్పుడు యుద్ధాలు వేరు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి ఒకదానికి ఒక దేశం సహాయం వస్తాయి, ఎవరు వస్తారో ఎవరు రారో తెలియని పరిస్థితులు ఉంటాయి.
ఒకళ్ళని నమ్ముకొని యుద్ధంలోకి దిగితే పూర్తిగా మునిగినట్టే అవుతుంది కూడా మనం. కాబట్టి ఈ యుద్ధం అనేది ఈ బ్రెయిన్లోంచి తీయటం మంచిది. ప్రతి భారతీయుడు కూడా వేరే మార్గం ఆలోచించాలి. పాకిస్తాన్ని ఎలా కట్టుదిట్ట చేయాలి, అంటే ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఆలోచించాలి. ఇదే నా మనవి. నేను ఇది పాక్కి సపోర్ట్గా చెప్పటం లేదు. నేను భారతీయుడిని, ఐ సపోర్ట్ ఇండియా. నేను టెర్రరిజం అందంగా వాళ్ళని కోరుకుంటాను, కానీ జనాలు మాత్రం వాస్తవాలు గ్రహించుకుంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కానీ ఫ్యాక్ట్స్ గ్రహించండి. అదే నేను కోరేది. యుద్ధం అంటే అంత ఈజీ కాదు ఈ రోజుల్లో. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.